రీచ్ అవుతుందండి? యా, క్లియర్ గా ఉంది, కంటిన్యూ. ఆ, మొట్టమొదటిగా జీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి, సందీప్ గారు మీకు, అలాగే ప్యానల్ పెద్దలైనటువంటి రేగడి లక్ష్మణరావు గారికి, తర్వాత మస్తాన్ రావు గారికి, ఆ తర్వాత ఇంకా మన రాబోతున్నటువంటి ఆనంద్ సాగర్ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. విషయం ఏంటంటే, అంటే లేదు అనేది చెప్పడానికి ఏం లేదండి. ఏంటి అందరూ ఎదుర్కొంటానే సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది, కొంతమంది నాయకులు స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాస్తవంగా అయితే మాత్రం ఏం లేదు. ఎందుకు ఏం లేదు అంటే, కూటమి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇవన్నీ జరుగుతూనే ఎప్పటికప్పుడు ఎవరికి కావాల్సినటువంటి అభిప్రాయాలు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఏంటి ఇది ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి పక్షాలు ఇవి రాజకీయ పార్టీల్లో స్వేచ్ఛగా కార్యకర్తలు కానీ చిన్న చిన్న మిగతా నాయకులు కానీ అభిప్రాయాన్ని వెలుగుచ్చేటువంటి అవకాశం అందరికీ ఉంటది. ఇది వాళ్ళ యొక్క నాయకుల పైన వాళ్ళకు ఉండేటువంటి అభిప్రాయం, వాళ్ళ నాయకుల మీద వాళ్ళకు ఉండేటువంటి ఇప్పుడైనా మా నాయకుడు ఎదగాలని ప్రతి నాయకుడు కోరుకుంటారు. విషయం ఏంటంటే, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు మా పవన్ కళ్యాణ్ గారు జనసేనాని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా స్థిర చిత్తంతో దృఢ చిత్తంతో వ్యవహరిస్తారండి. ఎట్టి పరిస్థితుల్లోని కూడా వాళ్ళకి కంప్లీట్ ఒక అవగాహన ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఎంత రాజనీతి చెందుతుందో 40 ఏళ్ళ అనుభవంలో, అలాగే ఈ కొద్ది కాలంలోనే పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతటి రాజనీతి కలిగి ఉంది అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే కూటమి కట్టే టైంలోనే ఆయన రాజనీతి చూసాం మనం. కూటమి తర్వాత ఆయన సీట్లు తీసుకున్న విషయంలోనే ఆయన రాజనీతిని చూసాం. 100% స్ట్రైక్ రేట్ తో గెలిచడం ఆయన రాజనీతిజ్ఞత. అలాగే గెలిచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఒక పోర్ట్ఫోలియో విషయాల్లో కానీ మిగతా విషయంలోనే చాలా రాజనీతిజ్ఞతతో వ్యవహరించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పటికే 6 నెలల కాలంలోనే లక్షలాది ఫండ్స్ రాబట్టడం, దానికి సంబంధించినటువంటి ఇవన్నీ చేయడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్పానంటే వాళ్ళ రాజనీతిజ్ఞతకి నిదర్శనం, వాళ్ళ యొక్క దృఢ చిత్తానికి నిదర్శనం అండి. ఇక ఎప్పుడు కూడా ఉండేటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ వెలుగుచ్చుతారు వాళ్ళ నాయకులకు సంబంధించి. మేమైనా ఇప్పుడు అలా కాదు సార్, మేమేమన్నాం, మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి ఖచ్చితంగానే, కూటమిలో మేము సీఎం అవ్వాలని ఎలక్షన్ ముందు నుంచి కూడా మా పార్టీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి అభిప్రాయం అదే కదా, ప్రతి ఒక్కరు అభిప్రాయం వెలుగుచ్చారు కదా. అలాగే ఈరోజు వాళ్ళు కూడా వెలుగుతున్నారు. ఎవరు, మా మిత్రపక్షమైనటువంటి లీడ్ చేసినటువంటి టీడీపీ మిత్రులు కూడా ఇవాళ వెలుగుచ్చడం అనేటువంటిది చాలా సహజమైనటువంటి పరిణామం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా. కానీ రామకృష్ణ గారు అధికారం లేనప్పుడు, అధికారం వస్తే మాకు ఈ పదవి ఇవ్వండి అని అడగడం వేరు, ఆల్రెడీ ఆ పదవిలో డిప్యూటీ సీఎం గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు లేదు మా నేతను కూడా డిప్యూటీ సీఎం చేయండి అంటూ అడగడం వేరు కదా. రెండు ఒకటే రకంగా అవుతాయి? రెండు ఒక్కటే, ఎప్పుడు ఒకటే కాదు సార్. వాస్తవంగా అంటే ఒక్కటే అంటే ఏ యాంగిల్లో ఒక్కటే అంటే, ప్రతి పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు నాయకులు కూడా వాళ్ళ అధినాయకుల్ని వాళ్ళ యొక్క పై నాయకుల్ని ఖచ్చితంగా ఒక సుస్థిర స్థానంలో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. మా పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని సీఎం అవ్వాలి ఖచ్చితంగానే, ఎలాగైనా ఆయన ఏదో టైంలో సీఎం చేయాలి, ఈ కూటమి రావడానికి ఆయనే కారణం, జైలుకి వెళ్ళకపోతే వేరే కారణం లేదు, లేకపోతే ఆయనే అన్నింటికి మూలం, బీజేపీని కూటమిలోకి తీసుకురావడం కూడా ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారు, కేంద్రం నుంచి కీలక పాత్ర పోషించారు, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆగడానికి ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారు. ఇన్ని పాత్రలు పోషించినటువంటి జనసేనాని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అని మా పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుకోవడమైనటువంటి సహజమే. అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు మామూలుగా లోకేష్ గారు డిప్యూటీ సీఎం గా ఉండాలనుకోవడం, వాళ్ళు కోరుకోవడం కూడా సహజమే. ఇక్కడ అసహజమైనటువంటి విషయం ఏంటంటే, మామూలుగా అంటే అసహజంగా కనిపించడానికి గల కారణం ఏంటంటే, మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క ప్రసార సాధనాలు కానీ లేకపోతే కొంతమంది వాంటెడ్ గా మీరు అసహజం అంటున్నారు కానీ ఇది అసహజం కాదు, సహజమే. కాకపోతే అసందర్భం మొత్తం కరెక్ట్ గా అంతా ఒక వేలో వెళ్తున్నప్పుడు, కార్యకర్తలంతా కలిసి ఉన్నప్పుడు అసందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారన్నది మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ. ఓకే, మనం ఒకసారి వైసీపీ వర్షన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మణరావు గారు.